హరే కృష్ణ. ఈరోజు శ్రీరామనవమి. మనందరికీ తెలుసు, రామనవమి రోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సెలబ్రేషన్ సంబరాలు అనేవి చేసుకుంటారు జనాలు. అన్ని వైష్ణవాలయాల్లో, అన్ని రామాలయాల్లో విశేష పూజలు అవన్నీ ఉంటాయన్నమాట ఈరోజు. కానీ రాముడు త్రేతాయుగానికి సంబంధించిన అవతారం. కృష్ణుడు ద్వాపరయుగానికి, రాముడు త్రేతాయుగానికి సంబంధించిన అవతారం. కానీ ఈ రోజుకి కూడా రాముడు ఎంత ఫేమస్ అంటే, చాలామందికి కృష్ణుడు అంటే ఒక మిక్స్డ్ అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఓ కృష్ణుడు మహాభారతంలో మ్యాజిక్ చేసి, మిస్టికల్ మ్యాజిక్ చేసి, ఏదో మాయాజాలం చేసి పాండవులు గెలిపించేశాడు అనేసి చాలా మిక్స్డ్ అండర్స్టాండింగ్ ఉందన్నమాట కృష్ణుడి గురించి. అదే రాముడు అనగానే ఎవరెవరికి కృష్ణుడి గురించి అపార్థాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోతారనమాట రామ అనగానే. అదేంటి రాముడికి మనకు అంతటి కనెక్షన్ ఏంటి అసలు? రాముడిని హేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాలకు ముందు జరిగిన రామాయణాన్ని ఈరోజు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఉదాహరణకి మనకు తెలుసు, చాలామంది హీరోస్ ఉన్నారనమాట. వాళ్ళు ఒక సినిమాతోనో లేకపోతే కొన్ని సినిమాల ద్వారా ఫేమస్ అయిన తర్వాత, సినిమాలన్నీ హిట్ అయిన తర్వాత చాలా ఫేమస్ అయ్యి ఫ్యాన్ బేస్ అనేది పెరిగిందనమాట. కరెక్టా? కానీ రాముడు ఎంత ఫేమస్ అంటే, రాముడు పుట్టక ముందు నుంచే ఫేమస్. ఒక్క త్రేతాయుగంలోనే కాదు, రాముడు మహాయుగంలో మొత్తం ఫేమస్. ఒక్క మహాయుగంలోనే కాదు, రాముడు పూర్తి కల్పంలో, ఈ కల్పానికి మొత్తం ఫేమస్. ఒక్క కల్పానికే కాదు, బ్రహ్మ యొక్క ఆయుర్దాయం పూర్తిగా రాముడు ఫేమస్. ఎంతమందికి తెలుసు? చిరంజీవి పుట్టకముందు తెలియదు మనకి ఎవరికి. ఫేమస్ అయ్యి అన్ని వందల సినిమాలు తీసిన తర్వాతే ఫేమస్, అంతమంది ఫ్యాన్స్. తనే పుట్టకముందు ఎంతమందికి తెలుసు ఫేమస్ అవుతాడని తెలుసు? ఎవరికి తెలియదు. కానీ రాముడు పుట్టక ముందు నుంచి ఫేమస్. ఎప్పుడో ఋషులందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎప్పుడెప్పుడు రామావతారం వస్తుందా. ఎందుకు రాముడు ఇంత ఫేమస్? ఎందుకు మనమందరూ రాముడు అనగానే ఏదో ఒక మన ఇంట్లో వ్యక్తిగానో లేకపోతే ఈజీగా కనెక్ట్ అయిపోతాం మనం. రీసెంట్గా ఎవరో ఒక వీడియో షేర్ చేశారనమాట నాకు. అందులో ఒక ఇద్దరు వ్యక్తులు, ఒకరు వచ్చి రాముడి వేషం పూర్తిగా వేసుకోలేదు, చూడగానే మనకు అర్థమవుతుంది రాముడి వేషం వేసుకున్నట్లు. ఇంకొక వ్యక్తి రావణాసురుడి వేషం వేసుకున్నట్టు, తను కూడా పూర్తిగా వేసుకోలేదన్నమాట. రావణాసురుడి వేషం వేసుకున్న వ్యక్తి రాముడిని అడుగుతాడనమాట. అండ్ రాముడి వేషంలో ఉన్న వ్యక్తిని, లంక కాలిపోయింది, అది మాది. శూర్పణఖ అవమానింపబడింది, ఆమె నా చెల్లెలు. బంధుమిత్రులందరూ చనిపోయారు, అది వాళ్ళందరూ నా వాళ్ళు. కానీ నీకు జై జయకారాలు అంటే, అప్పుడు రాముడి వేషంలో ఉన్న వ్యక్తి అంటాడనమాట, ఎందుకంటే నేను భగవంతుడు కాబట్టి. అంటే ఇక్కడ ఏం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? భగవంతుడైతే ఏదైనా చేసేయచ్చు. అర్థమవుతుందా చెప్పింది? అది ఇక్కడ వీళ్ళ ఆ వీడియో ప్రకారం ఏంటి, రాముడు చేసిండేవి తప్పులు, రావణాసురుడు ఒక విక్టిమ్ అనమాట. అన్యాయంగా రావణాసురుడికి శిక్ష అనేది పడింది. హీఈస్ ద లూజర్, హీఈస్ ద విక్టిమ్ అనేసి ఆ వీడియోలో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశారనమాట.
ఓహ్! భగవంతుడు కాబట్టి ఏమన్నా చేసేయొచ్చు. ఏమి చేసినా చెల్లుతుంది భగవంతుడు కాబట్టి. కాబట్టి జనాలు గూడా పూజిస్తున్నారు. అన్యాయంగా శూర్పణఖని అవమానించాడు రాముడు, లక్ష్మణుడు. ఆ! అన్యాయంగా లంకని దహించేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక భౌతికంగా మనకు ఈరోజు ఉన్నటువంటి ఆహ్, ఒక అండర్‌స్టాండింగ్ ప్రకారం ఏంటంటే, మనము వ్యక్తిత్వానికన్నా కూడా సమర్థతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అంటే వ్యక్తిత్వం అంటే ఏంటి? క్యారెక్టర్. సామ్యర్థ సామర్థ్యం అంటే కాంపిటెన్స్. అంటే ఉదాహరణకి రీసెంట్‌గా కొన్ని నెలలకు ముందు ఒలింపిక్స్ అనేది జరిగిందనమాట. దాంట్లో ఆహ్, మన భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా గూడా సిల్వర్ మెడల్ గెలిచాడనమాట. అంటే ఏంటి జావెలిన్ త్రో ఎంత బలంగా పట్టుకొని విసిరి ఎంత దూరం వేస్తే అంత ఆహ్, దాని ప్రకారం వాళ్ళకి ప్రైజెస్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అవన్నీ ఇస్తారనమాట. ఆహ్, అతని యొక్క పర్సనల్ క్యారెక్టర్‌కి దీనికి సంబంధం లేదనమాట. తన వ్యక్తిత్వం ఏంటి? తన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటాడు? తన చెల్లెలతో ఎలా ఉంటాడు? తన బంధుమిత్రులతో ఎలా ఉంటాడు? క్యారెక్టర్‌తో, వ్యక్తిత్వంతో సంబంధం లేనమాట. కాంపిటెన్స్ ఒక్క సామ్యార్థం, ఒక విషయం చేసే యొక్క సామ్యార్థాన్ని బేస్ చేసుకొని రాత్రికి రాత్రి ఆయన హీరో. నేషనల్ హీరో, సెన్సేషనల్ హీరో. ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌లో ఎవరన్నా 50 కొట్టేసారంటే అయిపోయిందింకా. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ జరుగుతుంది. ఎవరైనా మ్యాచ్ గెలిపిచ్చేటువంటి ఆహ్, ఆహ్, ఆట ఆడారంటే రాత్రికి రాత్రి ఫేమస్. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధమే లేదనమాట. కాంపిటెన్స్ వాళ్ళ సామర్థ్యం అంటే. దాన్ని చూసి హీరోలయిపోతారనమాట. కానీ ఆసక్తికరంగా రామాయణంలో మొట్టమొదటి శ్లోకం వాల్మీకి ముని అడుగుతారనమాట. ఎవరిని? నారదుడిని అడుగుతాడనమాట. ఏంటది అంటే మనకందరికీ కూడా హీరోలు కావాలి కదా! అందుకే క్రికెటర్లు, సినిమా హీరోలు ఇంత ఫేమస్‌గా ఉన్నారు. రామాయణంలో మొట్టమొదటి శ్లోకం వాల్మీకి మహర్షి నారద మునిని అడుగుతాడనమాట. ఏంటంటే, కోవస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అంటాడనమాట. ఏంటి? ఇలా 16 లక్షణాలు ఉండేటువంటి ఆ హీరో ఎవరైనా ఉన్నారా? దృఢవ్రతః, సత్యవాక్యః అంటే అబద్ధాలు, వేరే ఒక వ్యక్తిని మోసపూరితమైన బుద్ధి లేనివాడనమాట. సత్యవ్రతః, ఏకపత్ని వ్రతః, దృఢనిశ్చయః. ఒక్కరికి ఒక్కసారి మాటిచ్చేసాడంటే ఇంకా వెనక్కి తీసుకోడనమాట. ఎప్పుడు ధర్మంతో పాటు నిలబడే లక్షణాలు 16 లక్షణాలు వాల్మీకి ముని నారదుడిని అడుగుతాడనమాట. వాల్మీకి మహర్షి ఎవరన్నా ఉన్నారా? హీరో, మనకు హీరో కావాలి. వాల్మీకి మహర్షి అడుగుతున్నారనమాట. ఇలాంటి ఒక 16 లక్షణాలున్న హీరో ఎవరన్నా ఉన్నారా అండి? అంటే అది కూడా ఒక షరతు పెడతాడనమాట. కండిషన్ ఏంటి? 5% 10% కాదు. 100కి 100 పాళ్ళు ఉండాలన్నమాట ఆ లక్షణాలన్నీ కూడా. కొద్దిగా మంచోడండి అలా కాదు. ఒక్కొక్కసారి మాట తప్పుతాడండి అలా కాదు. అప్పుడు నారదుడు చెప్తాడనమాట. చాలా పెద్ద గొప్ప ప్రశ్న అడిగేశావు వాల్మీకి మహర్షి. అంత ఈజీ కాదు దీనికి సమాధానము. నేను ఒక వ్యక్తి గురించి బ్రహ్మ నుంచి విన్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించబోతున్నాడు అని చెప్తాడనమాట. అప్పుడు ఒక్కొక్క లక్షణం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తాడనమాట
నారద ఋషి. ఉదాహరణకు ఆ లక్షణాలు ఏంటి అని చూద్దాం. ఏదో మన భగవంతుడు నారదముడు చెప్పేశాడు కాబట్టి భగవంతుడు కాబట్టి సమర్థించేయచ్చు మనం కూడా, రావణాసుడే తప్పు అలా కాకుండా ఒక్కొక్క ఉదాహరణగా తీసుకుందాం. ఉదాహరణ తీసుకున్నట్లయితే రావణాసురుడు ఉన్నటువంటి ఊరి పేరేంటి? దేశం పేరు లంక. ఈరోజు శ్రీలంక అని పిలువబడుతుంది లంక. అది రావణాసురుడు పొందేదానికి ముందు తన యొక్క తమ్ముడు కుబేరుడు చేతిలో ఉండేదన్నమాట. కుబేరుడు ఆధీనంలో ఉండేదన్నమాట లంక అనేది, స్వర్ణలంక. త్రికూటాచల పర్వతం అనే ఒక పర్వతం ఉంటుందన్నమాట దాంట్లో. అది దేవతల యొక్క రాజ్యం అనమాట. ఏది? లంక. త్రికూటాచల పర్వతము మరియు ఈ లంక అనే ఒక ప్రదేశము దేవతలకు సంబంధించిన రాజ్యం అన్నమాట. అక్కడ తమ్ముడు ఎలా అయ్యాడు? పులస్త ఋషి అనేటువంటి ఋషికి జన్మించిన వాళ్ళల్లో వీళ్ళు వాళ్ళ యొక్క పిల్లలన్నమాట. ఎవరు? రావణాసురుడైన మరియు కుబేరుడైనటువంటి హాఫ్ బ్రదర్, తన యొక్క కజిన్ బ్రదర్ అన్నమాట. ఎప్పుడైతే ఈ లంక గురించి తెలిసిందో రావణాసురుడికి వెంటనే చాలా శక్తివంతుడు అనమాట రావణాసురుడు. తనొక్కడే కైలాస పర్వతాన్ని ఎత్తేసాడనమాట. తన కూకటి వేళ్ళతో ఇలా లేపి పెట్టేశాడనమాట. అంతటి బలశాలి అనమాట. తన శక్తి మొత్తం ఉపయోగించి కుబేరుణ్ణి బయటపడేసి లంకను తన స్వాధీనం చేసుకున్నాడు అనమాట. ఎప్పుడైతే లంక ఆ త్రికూటాచల పర్వతంలో ఉండేటువంటి వసతులు, ఫెసిలిటీస్, ఫీచర్స్ గురించి తెలుసుకున్నాడు. వెంటనే అటాక్ చేసి ఏం చేశాడు? తన ఆధీనంలో తను ఎంజాయ్ చేయాలి అవన్నీ. తన యొక్క సొంత తమ్ముడు ఆధీనంలో ఉంది. అదేవిధంగా రాముడు రేపొద్దున పట్టాభిషేకం అయ్యి రాముడు రాజు అవ్వాల్సిన సందర్భంలో కైకేయి దశరథుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క వరాల గురించి, మనందరికీ తెలుసు ఆ స్టోరీ. ఏంటి? కైకేయి వరాలు అడగడము, ఇవన్నీ తన యుద్ధంలో 2 వరాలు ఇవ్వడము, అది భరతుణ్ణి రాజు చేయాలని కోరుకోవడం, ఇవన్నీ జరిగిందనమాట. రేపొద్దున రాజు అవ్వాలి. ఈరోజు ఆ వరాలు అడుగుతుందనమాట దశరథుడిని. దశరథుడు ఇంకా వేరే చేసే పని లేకుండా ఇంకా రాముడిని పిలిపిస్తారనమాట అక్కడికి. రాముడు దశరథుడి యొక్క గృహంలో ప్రవేశించిన వెంటనే చూస్తాడనమాట. దశరథుడు రోధిస్తుంటాడనమాట, ఏడుస్తూ కూర్చోంటాడనమాట. ఒక పక్కన ఏం చేయాలో అర్థం కాకుండా, ఒక పక్క కైకేయి ఉంటుందన్నమాట. అప్పుడు అడుగుతాడనమాట, ఏంటి, ఏం జరిగింది అసలు, ఎందుకు మా తండ్రి గారు ఇలా ఏడుస్తున్నారు అని అడిగితే తను మాట్లాడే పరిస్థితిలో ఉండడనమాట. ఎందుకు రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించేయాలని ఒక బాధతో మాట్లాడలేని ఒక పరిస్థితిలో ఉన్నాడనమాట. అప్పుడు కైకేయి అంటుందన్నమాట, రామ, మీ నాన్నగారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, నేను చెప్తాను ఎందుకు మీ నాన్న ఈ విధంగా ఉన్నాడు అనేసి అప్పుడు చెప్తుందనమాట. ఇలా 2 వరాలు ఇచ్చాడు మీ నాన్న, ఆ 2 వరాల్ని నేను ఇప్పుడు కోరుకున్నాను. ఒకటి భరతుణ్ణి రాజు చేయడం, రెండోది నిన్ను అరణ్యవాసానికి పంపించడం అంటాడు. అప్పుడు వెంటనే రాముడి యొక్క రియాక్షన్ చూడాలన్నమాట. ఎంతో బాధపడతాడనమాట. ఎందుకు ఆ బాధ? అరణ్యవాసానికి వెళ్ళాలని కాదు. ఎందుకు ఆ బాధ? ఎందుకు బాధపడతాడంటే, అమ్మ, నేను చిన్నప్పటి నుంచి నేను నీకు ప్రియమైన కుమారుడిగా ఉన్నాను, కానీ ఈ యొక్క చిన్న విషయాన్ని నాకు చెప్పకుండా మా నాన్నకు చెప్పి ఆయన్ని ఇంత బాధకు గురి చేస్తావా? నన్ను ఈ ఒక్క విషయాన్ని నాకు పిలిచి అలా చెప్పేసింటే నేను వెంటనే ఒప్పేసుకుని భరతుణ్ణి వెంటనే రాజు చేసేవాడిని కదా. 14 సంవత్సరాలు ఎందుకు, నీకు ఎన్ని సంవత్సరాలు కావాలో వెంటనే నేను అరణ్యానికి వెళ్ళిపోయేవాడిని కదా. అతన్ని ఎందుకు ఇంత బాధ పెట్టావు? నన్ను ఎందుకు అడగలేదు ఈ విషయాన్ని?
చూడండి ఎంత కాంట్రాస్ట్ ఉందో. ఎవరిదో సామ్రాజ్యము తెలుసుకున్న వెంటనే, ఆ రాజ్యంలో ఉన్న విశేషాలన్నీ తెలుసుకున్న వెంటనే ఏం చేశాడు రావణాసురుడు? వెళ్ళి అటాక్ చేయడం, తన కంట్రోల్లో తీసుకోవడం, తను స్వార్థానికి, తన ఇంద్రియాలను అనుభవించడానికి అటాక్ చేసి స్వాధీనంలో తీసుకున్నాడు అనమాట. మరోపక్క తనకై వంశపారపర్యంగా తనకై వస్తున్న రాజ్యాన్ని కూడా తన తమ్ముడి కోసం వదిలేసి అరణ్యానికి తయారయ్యి రెడీ అయి వెళ్తున్న రాముడు గొప్పవాడా, రావణాసురుడు గొప్పవాడా? స్వార్థం, ఒక పక్క స్వార్థం, ఇంకొక పక్క నిస్వార్థం, సెల్ఫిష్, సెల్ఫ్లెస్. అట్లనేసి రాముడేమో బలహీనుడు అని కాదు. ఇప్పుడు దశరథుడు కైకేయి మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసి భరతుడిని కింగ్ రాజు చేసేయాలనుకున్నారు. రాముడు ఇంకా ఏమీ చేయలేడు, ఇంకా బలహీనుడు, వెళ్ళి యుద్ధం చేసి రాముడు కంటే బలవంతుడు ఎవ్వరూ లేరు. ఉదాహరణకు, ఎప్పుడైతే కిష్కింధకాండలో సీతను గురించి వెతుకుతూ అరణ్యాల్లో తిరుగుతుంటారో అప్పుడు సుగ్రీవుణ్ణి కలుస్తారనమాట. ఎవరు రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క బాధ ఏంటి, ఏం వెతుకుతున్నారో అవన్నీ చెప్తారనమాట. అప్పుడు రాముడు ఒక ప్రపోజల్ ఇస్తారనమాట. ఏంటి? నేను వాలిని చంపేస్తాను నీకోసము అని చెప్తాడనమాట. కానీ సుగ్రీవుడికి నమ్మకం లేదనమాట. ఎందుకంటే వాలి చాలా శక్తివంతుడు అనమాట. రామాయణంలో చెప్పబడింది వాలి ఎంత శక్తివంతుడంటే తన రావణాసురుడు అంతటి శక్తివంతుడినే ముప్పు తిప్పలు పెట్టేవాడు అనమాట. వాలి ఇసిరి పడేసేవాడు అనమాట. సంధ్యావందనం చేసేవాడు అనమాట 3 పూట్ల. ఎవరు? ఈ రావణాసురుడు. వాలి అంటే ఇప్పుడు పొద్దున ప్రాతఃసంధ్య, పొద్దున ఉదయిస్తుంది. ఉదయిస్తూ వేరే ఒక ప్రదేశంలో ఉదయిస్తూ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ సంధ్యావందనం చేసి వెంటనే ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కడ సూర్యుడు ఉదయిస్తుంటాడు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తాడు అనమాట. సూర్యుడి కంటే వేగంగా ప్రయాణించి అలా చేసేవాడు. అంత శక్తివంతుడు. ఎవరు? వాలి. ఇప్పుడు సుగ్రీవుడు అంటాడనమాట, నువ్వు చెప్తున్నావు నువ్వు ఇంత శక్తివంతుడు అనేసి. లక్ష్మణుడు చెప్తాడనమాట, మా అన్నగారు ఇంత శక్తివంతుడు, వాలిని నీకు చంపి నీకు నీ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తాడు అని చెప్తే నమ్మడు సుగ్రీవుడు. అప్పుడు ఏం చేస్తాడు రాముడు? సరే నీకు నా శక్తి ఏంటో చూపిస్తా అనేసి తీసుకెళ్ళి సప్తతాళ బేత్రే అని రామ అష్టాత్రంలో కూడా ఉందన్నమాట. 7 తాళ వృక్షాలు, ఆ తాళ వృక్షాల గురించి రామాయణంలో వివరించారంట. చాలా కొన్ని కిలోమీటర్ల పాటు అది వ్యాపించుంటుందన్నమాట ఒక్కొక్క వృక్షం. అలాంటి 7 వృక్షాలని ఒకే బాణంతో పడగొట్టేస్తాడనమాట రాముడు. అప్పుడు సుగ్రీవుడు అంటాడనమాట, వృక్షాలు పడిపోయాయి సరే, కానీ నాకు ఇంకా నమ్మకం రావట్లేదు, నువ్వు ఇంత శక్తివంతుడు, వాలిని జయించే శక్తివంతుడని నాకు ఇంకా నమ్మకం కుదరట్లేదు అంటాడనమాట. అప్పుడు సుగ్రీవుడు రాముణ్ణి ఒక మహా పర్వతం దగ్గరికి తీసుకెళ్తాడనమాట. చాలా పెద్ద పర్వతం దగ్గరికి. ఇప్పుడు సుగ్రీవుడు చూపిస్తాడనమాట, ఈ పర్వతం లాగా కనబడుతున్నదే ఇది పర్వతం కాదు, ఇది ఒక రాక్షసుడి కళేబరం, దిందుబి అనేటువంటి రాక్షసుడి కళేబరము ఇది. ఈ రాక్షసుని చంపింది వాలి. ఇప్పుడు చెప్పు రామా, నువ్వు నిజంగా వాలిని చంపగలుగుతావా అని అడుగుతాడనమాట. అప్పుడు రాముడు వెంటనే తన కాళ్ళతో ఆ పర్వతాన్ని నొక్కుతాడనమాట కొద్దిగా. వెంటనే ఆ పర్వతం మొత్తం నుజ్జునుజ్జైపోయి పొడి పొడిగా రాలిపోతుంది అనమాట. అప్పుడు సుగ్రీవుడికి అర్థమవుతుంది అనమాట రాముడు ఎంత శక్తివంతుడు. సో రాముడు బలహీనుడై రాజ్యాన్ని వదిలేసి అరణ్యానికి వెళ్ళలేదు. తనకంటే శక్తివంతుడు ఎవ్వరూ లేదు ఈ సృష్టిలో.
సో రావణాసురుడేమో తన స్వార్థం, తన భోగాల కోసం తన సొంత తమ్ముణ్ణి అటాక్ చేసి రాజ్యాన్ని, లంకను స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడేమో రాముడు ఏం చేశాడు? సెల్ఫ్లెస్నెస్, స్వార్థం లేకుండా తన తమ్ముడికి తన తమ్ముడైన భరతుణ్ణి రాజు చేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు అనమాట. నడుచుకుంటూ వెళ్ళాడు, అది కూడా రథంలో వెళ్ళలేదన్నమాట. ఇది ఒక ఉదాహరణ. ఏంటి? 16 లక్షణాలు, వాల్మీకి అడిగినటువంటి 16 లక్షణాలతో సెల్ఫ్లెస్నెస్ అయి ఉండాలన్నమాట. సెల్ఫ్లెస్ అది ఒక లక్షణం. పూర్తి స్థాయిలో 100కి 100 పాళ్ళు ఉన్నాయన్నమాట రాముల్లో ఈ సెల్ఫ్లెస్ అనే లక్షణం. ఇంకొక లక్షణం, ముఖ్యమైన లక్షణం ఏంటి? లస్ట్, కామం కదండి. ఈ రోజుల్లో మన ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ నెంబర్ని కన్సిడర్ చేసి వాళ్ళు గొప్ప, చాలా గొప్ప రాయుడు, కాంపిటెన్స్, మళ్ళీ సామర్థ్యం. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంత సామర్థ్యులు వాళ్ళు, గొప్ప. ఎంతమంది చూస్తున్నాం ఈరోజు ఫేమస్ హీరోలు, హీరోయిన్లు, రోజు ఒక న్యూస్. క్రికెటర్స్ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు తీసుకోవడం, మళ్ళీ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం, ఎన్ని న్యూస్ చూస్తున్నాం, రోజు ఏదో ఒక న్యూస్ చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఫేమస్ పర్సనాలిటీస్, ఫేమస్ హీరోలు, క్రికెటర్లు కదా. వ్యక్తిత్వం ఏంటి? వీళ్ళ వ్యక్తిత్వం గురించి ఎవరు మాట్లాడరేంటి? ఎంతమందితో అఫైర్లు పెట్టుకున్నారు వాళ్ళు? వ్యక్తిత్వం ఎవరు దాని గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళందరూ మనకి ఈరోజు రోల్ మోడల్స్. ఈరోజు నేను పెద్ద అయిన తర్వాత ఈ క్రికెటర్ లాగా అవుతాను, MS ధోని నా ఐడల్. హీరోలు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ నాకు హీరోలు. వీళ్ళే మన యొక్క ఆరాధ్య దేవతలు ఈరోజు ఉన్నటువంటి. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం గురించి ఎవరు మాట్లాడటం ఏంటి? సామర్థ్యం గురించే. ఒక పెద్ద హిట్ కొట్టారంటే పెద్ద హీరో అయిపోతారు, వేలల్లో లక్షల్లో ఫ్యాన్స్ తయారైపోతారు అనమాట. రక్తాలు, చేతులు కోసేసుకుంటారు. ఇంకా హీరో లక్షణాలు ఏవి? మనము ఆరాధ్య దేవతలుగా పూజిస్తున్నటువంటి సో కాల్డ్ హీరోస్లో లక్షణాలు ఎక్కడున్నాయి? సామర్థ్యం ఒక్కటే సరిపోతుందా? ఉదాహరణకి ఒక చాలా గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీకు పెద్ద కంపెనీ ఉంది, లేకపోతే ఒక బ్యాంక్లో పనిచేయడానికి ఒక సామర్థ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి అప్లై చేశాడనమాట. తాను అన్ని అకౌంట్స్లోనూ CA కంప్లీట్ చేసేసాడు, ఫినాన్షియల్ మ్యాటర్స్లో, అకౌంటింగ్ మ్యాటర్స్లో పర్ఫెక్ట్ అనమాట, చాలా సామర్థ్యుడు. కానీ వ్యక్తిత్వంకి వస్తే అన్ని పర్ఫెక్ట్గా చేస్తాను, కానీ డబ్బులు మాత్రం నాతో పాటు తీసుకెళ్ళిపోతానంటే ఒప్పుకుంటారా? ఇది కదా వ్యక్తిత్వం అంటే. వ్యక్తిత్వం అనేది ఇన్కాగ్నిటో మోడ్లో కనబడుతుంది అనమాట, రెగ్యులర్ బ్రౌజర్లో కాదు. వ్యక్తిత్వం అనేది ఇన్కాగ్నిటో మోడ్లోనే కనబడుతుంది. మన వ్యక్తిత్వం అంటే ఏంటో. శూర్పణఖ ఇంకొక నింద కూడా రాముడి పైన వేస్తారనమాట. అంటే మనం మొదట్లో అనుకున్నాం కదా, మా చెల్లిని శూర్పణఖని అవమానించారు అనేది ఒక నింద. దాంట్లో ఏంటి, ఏదో ఊరికేనే శూర్పణఖని అవమానించేసినట్లు పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట ఆ వీడియోలో. ఒకసారి ఎప్పుడైతే రాముడు, లక్ష్మణుడు, సీత అరణ్యంలో ఉన్నప్పుడు శూర్పణఖ ఆ అరణ్యంలో ప్రవేశించి రాముడు, లక్ష్మణుడు ఉన్న ప్రదేశానికి వస్తుందన్నమాట. అలా వెళ్తూ, ఏం పనా పాట, ఊరికి తిరగడం వీళ్ళకి, రాక్షసులకి ఏముంటుంది పని.
మనకి ఏ విధంగా మొబైల్ డిస్ట్రాక్షన్ ఉందో ఏంటి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ అన్నట్టు వీళ్ళకి ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అనమాట రాక్షసులకి. అలా తిరుగుతున్నప్పుడు రాముడిని చూస్తుందనమాట ఆ అరణ్యంలో. రాముడు ఎంతటి సౌందర్యవంతుడో అంటే, ఈరోజు కొంతమంది మేకప్ యేసుకుంటేనే బావుంటారు. ఆ! మేకప్ యేసుకుంటే కొంతమంది బాగుంటారు. వయసయిపోయిన తర్వాత కొంతమంది బాగుండరు. వయసులో ఉన్నప్పుడే తన యొక్క యవ్వనంలో ఉన్నప్పుడే బాగుంటారు. ఎంతమంది హీరోయిన్‌లున్నారండి. వయసయిపోయిన తర్వాత వాళ్ళకు చర్మము ముడతలు పడిపోవడము, తెల్ల జుట్టు రావడం ఎవరు చూడరు వాళ్ళనింక అసలు. కొంతమంది తయారైన తర్వాతే బాగుంటారు కదా! అంటే ఏంటి? మొహం కడుక్కున్న తర్వాతే బాగుంటారు. మేకప్ ఏసుకోకపోయినా గూడా. కొంతమంది పనుకున్నప్పుడు అవన్నీ విచిత్రంగా పెడతాం మనం మొహాలు. ఎవరు అలాంటివి మన ఫ్రెండ్స్ కూడా ఫోటోస్ తీసి అందరికి సర్క్యులేట్ చేసి మనల్ని టీజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మనం ఏదో పనుకున్నప్పుడో, కూర్చొని చైర్ పైన పనుకున్నప్పుడో. కానీ రాముడు ఏ ఏ యాంగిల్‌లో చూసినా, ఎప్పుడు చూసినా, ఎలా చూసినా అందం తగ్గిపోదనమాట. అంతటి సౌందర్యవంతుడనమాట. ప్రియదర్శనః, సకల ప్రియదర్శనః అని ఒక లక్షణం. అది ఒక 16 లక్షణాల్లో ఒక లక్షణం అనమాట. ఎంతమందున్నారు ఇలాగా? అంతటి సౌందర్యవంతుడైనటువంటి రాముణ్ణి చూసి ఈ శూర్పణఖ మనసు పారేసుకుందనమాట. వెంటనే సిగ్గు లేకుండా వెళ్ళి రాముడి దగ్గర, రామా నువ్వు ఇంత అందంగా ఉన్నావు, రా మనం కొంతసేపు టైం స్పెండ్ చేద్దాం. అలా షికారుకెళ్ళొద్దాం అని అడిగిందనమాట. రాముడు నేను పత్ని వ్రతుణ్ణి. ఈరోజు అందంగా ఉన్నానంటే దానికి ప్రూఫ్ ఏంటి? నాకు 15 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది నా వెనకాల పడుతున్నారో, నువ్వు అందంగా ఉన్నావంటే నా 15 మంది వెనకాల పడుతున్నారే అంటే అదొక గ్రేట్‌నెస్ అనమాట. అదొక ప్రైడ్ మూమెంట్, కాంపిటెన్స్. అప్పుడే మనం అందంగా ఉన్నామని అర్థం అనమాట. ఎవరు లేరనుకోండి వెనకాల పడ్డం, అందంగా లేరు. ఇక్కడ ఆపోజిట్ ఏంటి? శూర్పణఖ వచ్చి రాముడిని అప్రోచ్ అయిందనమాట. రామా నువ్వు ఇంత అందంగా ఉన్నావు, రా మనం ఇద్దరు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేద్దాం అంటుందనమాట. ఈ శూర్పణఖకు బ్రహ్మ ఒక వరం ఇచ్చాడనమాట. ఏ రూపంలో అన్నా ట్రాన్స్ఫార్మ్ అయిపోవచ్చు అనమాట. ఎంత సౌందర్యమైనటువంటి శరీరమైనా తను పొందేటువంటి వరం ఉందన్నమాట. ఎవరికి? శూర్పణఖకి. అలాంటి ఒక గొప్ప అందమైన శరీరాన్ని ధరించి రాముణ్ణి అప్రోచ్ అయిందనమాట. రామ స్పెండ్ చేద్దాం రా, కలిసి ఉందాం రా అనేసి. ఇప్పుడు రాముడు నేను పత్ని వ్రతుణ్ణి, నేను నీతో ఉండలేను అని సమాధానం ఇస్తాడనమాట. తర్వాత తను ఫోర్స్ చేయడం మొదలు పెడుతుందనమాట. ఎవరు? శూర్పణఖ. లేదు నువ్వు రావాల్సిందే అనేసి. ఈరోజు చూస్తున్నాం, ఎవరైనా అందమైన అమ్మాయి కనబడింది అనుకో, నన్ను ప్రేమిస్తావా, యాసిడ్ పోసేసేదా? ఇవన్నీ రాక్షసుల యొక్క లక్షణాలు. ఏంటది? అందమైన ఒక పదార్థం కనబడిందా, నాకు కావాలి, నేను అనుభవించాలి దాన్ని. నాకు దొరకకపోతే ఎవరికి దొరకడానికి, ఎవరికి అందడానికి వీల్లేదు. యాసిడ్ పోసి దాన్ని నాశనం చేసేస్తాను. నాకు అమ్మాయి దొరకలేదా, యాసిడ్ పోసేస్తాను. ఆ అందం ఎవరికి దక్కడానికి లేదు. నువ్వు నాతో వస్తావా, నిన్ను తినేసేదా అంటుందన్నమాట రాముణ్ణి. ఇది ఎక్కడొచ్చింది తలనొప్పిరా బాబు, ఆ పక్కెళ్ళు లక్ష్మణుడు ఉన్నాడు, తన గురించి నాకు తెలియదు, ఏకపత్ని వ్రతుడో లేదో, నువ్వు ఆయన్ని కనుక్కో, అతను కూడా నాతో పాటు సమానంగా అందమైన వాడు, తన్ను పోయి కనుక్కో అంటాడనమాట. వెంటనే అక్కడికి వెళ్తుందనమాట. లక్ష్మణుడు అంటాడనమాట, మాకు సంబంధం లేదు, నీ పని నువ్వు చూసుకో, మాకు చాలా పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటిది, ఇంతటి అందమైన శరీరాన్ని ధరించి నేను వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని అడుగుతుంటే వద్దంటారేంటి? మనకు ఎవరన్నా ఈ రోజుల్లో ఎవరైనా అందమైన అమ్మాయో, అందమైన అబ్బాయో మనకొచ్చి అప్రోచ్ చేసి నిన్ను ప్రేమిస్తున్నానంటే వెంటనే వెళ్ళిపోతాం.
లాటరీ టికెట్ దొరికిందిరా బాబు, నేనే వెతికితే ఇంత అందమైన అమ్మాయి దొరకదు, వెళ్ళిపోతాను. కానీ రాముడు లక్ష్మణుడు ఏమంటున్నారు? నీ దారి నువ్వు చూసుకో, మాకు చాలా పని ఉంది అంటారు. శూర్పణఖ అర్థం కాలేదనమాట. ఏంటిది, నా అంతటి అందగత్తని అప్రోచ్ చేస్తుంటే వద్దనేసి వెళ్ళిపోతారేంటి వీళ్ళు అంటే, అప్పుడు అర్థమవుతుందనమాట. రాముడు రాకపోవడానికి కారణం సీత. సీత చాలా అందమైనది. అందుకనేసి ఏమంటుంది, ఓ వీళ్ళిద్దరు రాకపోవడానికి కారణం సీత కాబట్టి సీతను తినేస్తాను ఇప్పుడు. ఇద్దరిని అప్రోచ్ చేసింది. రాముడు వద్దన్నాడు, లక్ష్మణుడు వద్దన్నాడు. వీళ్ళిద్దరూ రాకపోవడానికి కారణం సీత అనే అనుకునింది. వెంటనే సీతను తినేస్తామని ప్రయత్నించింది. లక్ష్మణుడు ఊరికే ఉంటాడా? లక్ష్మణుడు రాముడికి సీతకు రక్షకుడిగా వీళ్ళతో పాటు వచ్చాడు అరణ్యానికి. వెంటనే ముక్కు కోసి చేతిలో పెట్టి పంపించేశాడు. ఇక్కడ ఎవరు వచ్చి అడగమన్నారు? అడిగిన తర్వాత వద్దని చెప్పింది అతను, వెళ్ళిపోవచ్చు కదా. లేదు, తినేస్తానని సీత దగ్గరికి వచ్చింది, ముక్కు కోసి అవమానించి పంపించారు. సరే, చేసిన తర్వాత గొమ్మనే ఉనిందా శూర్పణఖ? లేదు. తనకు రావణాసురుడు రక్షణగా ఒక 16,000 మంది రాక్షసులని ఇచ్చాడనమాట. వాళ్ళందరినీ రాముడు లక్ష్మణుడు పైకి పంపించిందనమాట. వీళ్ళు ఇంత శక్తివంతులు, ఒక్క చేత్తో వాళ్ళందరినీ చంపేశారనమాట. 16,000 రాక్షసుల్ని చంపేశాడనమాట. తరువాత ఇంకా ఎట్లన్నా వీళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుందనమాట. ఏంటి, ముక్కు చెవులు చేతిలో పెట్టుకొని వెళ్తుందనమాట. ఇలా చేసి పంపించేశారంటే రావణాసురుడికి విషయం తెలుస్తుందనమాట. ఏంటది, ఇలా రాముడు అనే ఒక వ్యక్తి, మనిషి 16,000 మంది రాక్షసులని ఒంటి చేత్తో చంపేశాడు అనే విషయము రావణాసురుడికి తెలిసి చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. ఓ చాలా గొప్ప వ్యక్తి అనే ఫీల్ అవుతాడనమాట. అప్పుడు శూర్పణఖ వెళ్ళి ఈ విషయం చెప్పగానే, ఇలా నేను అప్రోచ్ చేశాను అంటే, రావణాసురుడు తిడతాడనమాట. ఎవరిని? శూర్పణఖ. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఇలా ఎందుకు, వాళ్ళు వద్దనిన తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళావు అక్కడికి, మళ్ళీ ఎందుకు వాళ్ళని ఫోర్స్ చేసావు అనేసి తిడతాడు. అరే, నేనేదో అన్నగారు నన్ను సపోర్ట్ చేస్తారనేసి ఈయన అడిగితే నన్ను రివర్స్లో నన్ను తిడతాడేంటి అని అర్థం చేసుకుని వెంటనే మొత్తం టాపిక్ని ట్విస్ట్ చేసేస్తుంది అనమాట. ఏంటి, శూర్పణఖకు తెలుసు రావణాసురుడు కామాన్ని తట్టుకోలేదు. అందమైన ఆడదాన్ని గురించి తెలిసిందంటే తను ఆగలేడు అనే విషయం తెలుసు అన్నమాట. వీళ్ళు అన్నా చెల్లెల యొక్క సంబంధం మన సినిమాలో చూపించినటువంటి సంబంధం కాదనమాట. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన సంబంధం అనమాట. ఒకరి గురించి ఒకరు, వాళ్ళ వ్యక్తిత్వంగా వాళ్ళకి ఏది కావాలో దాన్ని ఏ విధంగా తన తోడబొట్టిన వాళ్ళ దగ్గర నుంచి సంపాదించాలనే ఆలోచన చేసేటువంటి ఒక సంబంధం అనమాట. వెంటనే ప్లేట్ పిరాయిస్తుంది అనమాట. ఏంటి, నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో తెలుసా? నా గురించి కాదు, నీ గురించి వెళ్ళాను. సీత అనేటువంటి అందగత్త అక్కడ అడవిలో ఉనింది. సీతను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నన్ను ఈ విధంగా అవమానం చేసి పంపించారు అని చెప్పిన వెంటనే రావణాసురుడి యొక్క మాట మారిపోతుందన్నమాట. ఓ అవునా, వివరిస్తుందన్నమాట. సీత ఎంత అందగత్తో, సీత ఎంత అందమైనదో వర్ణించగానే ఇంకా రావణాసురుడు ఆగక వెంటనే అక్కడికి వెళ్ళి సీతని అపహరించేస్తాడు. ఇది సంబంధం ఎవరికి? రావణాసురుడికి శూర్పణఖకు. రాముడు లక్ష్మణుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి డిస్టర్బ్ చేసిన తర్వాత వాళ్ళు అవమానం చేశారనమాట. ఇప్పుడు వచ్చి తినేస్తాను సీతను అంటే వీళ్ళు ఊరుకొని కూర్చుంటారా? లక్ష్మణుడు. అదేవిధంగా మన రాముడి గురించి ఆలోచిస్తే, రాముడు లక్ష్మణుడిని తీసుకొని
విశ్వామిత్రుడు మిథిలా నగరానికి ప్రయాణిస్తున్న సందర్భంలో అప్పుడు గౌతమ ఋషి అహల్య వృత్తాంతాన్ని వివరిస్తాడనమాట. అహల్య ఎంత అందమైన మహిళ అనేసి వివరిస్తాడనమాట. సాక్షాత్తు బ్రహ్మదేవుడే అహల్యను సృష్టిస్తాడనే విషయాన్ని చెప్తాడనమాట. ఎంతమంది దేవతలు, దానవులు, రాజులు అహల్యను పెళ్లి చేసుకోవాలనే ఈ విషయాలన్నిటినీ కూడా రాముడికి వృత్తాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట విశ్వామిత్రుడు. చేసిన తర్వాత తనకు వివాహమైన తరువాత కూడా ఇంద్రుడు అహల్య పైన మోహాన్ని పోగొట్టుకోకుండా తన గౌతమ ఋషి రూపం ధరించి అహల్యను ఛేదించాలనేసి వచ్చిండే విషయాన్ని కూడా చెప్తాడనమాట. ఇవన్నీ చెప్పిన తర్వాత రాముడి యొక్క రెస్పాన్స్ ఏంటి? ఇంకొక అందమైన మహిళ ఉందా, నేను వెళ్ళి ఆమెని, అది కూడా భర్త లేదు, ఎందుకంటే రాయి అయిపోయింది అహల్య. ఆ స్టోరీ మనందరికీ తెలుసు. తర్వాత గౌతమ ఋషి వచ్చి శపించేస్తాడు అహల్యని, ఇంద్రుడితో పాటు ఉందనే విషయం తెలుసుకున్న తర్వాత రాముడు వచ్చి ఇంత అందమైన ఆడది భర్త కూడా లేదు, అయితే నేను నా భార్యగా స్వీకరిస్తాను అని రాముడు అనలేదన్నమాట. ఏం చేశాడు రాముడు? వెంటనే అహల్యను గౌతమ ఋషిని ఒకటి చేశాడనమాట. తన శాపం నుంచి తన విముక్తిని చేసి గౌతమ ఋషితో కలిపాడనమాట. అది రాముడి యొక్క వ్యక్తిత్వం అన్నమాట. రావణాసురుడి లాగా ఇక్కడ కూడా సీతకు వివాహమైంది, అక్కడ కూడా అహల్యకు వివాహమైంది. ఇక్కడన్నా సీత భర్తతో ఉంది, ఇక్కడ అహల్య తన భర్తతో కూడా లేదన్నమాట. ఇది నిజమైన వ్యక్తిత్వం అంటే. కాంపిటెన్స్ కాదు, సామర్థ్యం కాదు, మనకు కావాల్సింది వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం. అక్కడ మనకు ఆ వీడియోలో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? కాలిపోయిన రాజ్యం లంక మాది, అవమానించబడిన శూర్పణఖ మా చెల్లెలు, సంహరించబడిన వాళ్ళందరూ మా బంధుమిత్రులు, మా కుటుంబీకులు, కానీ నీకు జై జయకారాలా అని రావణాసురుడి వేషంలో ఉన్న వ్యక్తి రాముడి వేషంలో ఉన్న వ్యక్తిని అడుగుతాడనమాట. కానీ విషయం ఇది, మనకి ఈరోజున్న అండర్స్టాండింగ్ ప్రకారం సామర్థ్యం ఉంటే చాలు కదా, ఇంకేం అవసరం లేదు. ఒక మ్యాచ్ గెలిపించేశారంటే చాలు, మన వ్యక్తిగతంగా ఏం జరుగుతుందో మనకు అవసరం లేదనమాట. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఎప్పుడైతే హనుమంతుడు సీతను వెతకడానికి లంకకు వెళ్తాడో, రావణుడి యొక్క మహల్లోకి వెళ్తాడనమాట. ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఆ పాన్పు పైన ఎంతోమంది స్త్రీలను చూస్తాడనమాట. రావణాసురుడితో పాటు ఆ పాన్పు పైన. అది రావణాసురుడి యొక్క వ్యక్తిత్వం. అందమైన స్త్రీని చూశాడా, అపహరించేస్తాడనమాట. అవసరం లేదు, ఇంకా వేరే విషయాలు ఏమీ అర్థం చేయడం అవసరం లేదు తనకు వివాహమైందా లేదా, ధర్మబద్ధమేనా కాదా, ఏమీ సంబంధం లేదని. ఇంకొక నింద రాముడి పైన, శూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపించేశారు అన్యాయంగా, సీతని రావణాసురుడు తాకను కూడా లేదు అని ఇంకొక నింద. జాగ్రత్తగా అశోకవనంలో సీతను పెట్టాడు, వెయిట్ చేస్తున్నాడు సీత యొక్క అంగీకారం కోసము, కానీ రావణుడు ఏం చేశాడు? ముక్కు చెవులు కోసి పంపించేశాడు అని ఇంకొక నింద రాముడి పైన. అది కాదు నిజం. ఒక శాపం ఉందన్నమాట రావణాసురుడికి. ఒకసారి ఒక ఋషి
భార్యను ఇదే విధంగా అపహరించి అనుభవించాలని ప్రయత్నించినప్పుడు ఆ ఋషి శపిస్తాడనమాట రావణాసురుణ్ణి. నువ్వు ఇప్పటి నుంచి ఏ స్త్రీనైనా అంగీకారం లేకుండా తాకావో నీ తల 1000 ముక్కలైపోతాయి అని ఒక శాపం. సీత అంగీకారం కోసం కాదు వెయిట్ చేస్తుండేది రావణాసురుడు. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి అంటాడనమాట, నువ్వు ఈరోజు ఒప్పుకోకపోయావో ఈరోజు రాత్రి నిన్ను వండుకొని తినేస్తాననేసి బెదిరించాడనమాట సీతను. వండుకొని తినేయడం ఏంట్రా బాబు వద్దంటే. అదేదో తన అంగీకారం కోసము వెయిట్ చేస్తూ ఉండడం కాదు, తాకితే భస్మం అయిపోతాడనేసి తాకలేదురా సీతని. ఈ విధంగా మనము ఈ ఒక ప్రాపగాండ జరుగుతుందన్నమాట. ఏంటి ఆ ప్రాపగాండ? రావణ్ లీల. ఓ రాముడికే ఎందుకు లీల? రాముడినే ఎందుకు పూజించాలి? రావణాసుని కూడా పూజించాలి కదా, తను కూడా ఒక బ్రాహ్మణుడే కదా. ఇదొకటి మళ్ళీ ఒక ఆర్గ్యుమెంట్. తను కూడా బ్రాహ్మణుడు కూడా, పులస్త ముని యొక్క వంశస్థుడు కదా, తను కూడా ఒక బ్రాహ్మణుడే కదా. అంటే ఇక్కడ మళ్ళీ వ్యక్తిత్వం అనే ఒక విషయాన్ని మళ్ళీ ఆలోచించాలన్నమాట. ఎంత సమర్థుడైనా, ఎన్ని వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదివిన వెంటనే వాళ్ళు సామర్థ్యులని కాదన్నమాట. వ్యక్తిత్వం ఉందా లేదా అనేది ముఖ్యమన్నమాట. ఒక్కసారిగా లేకపోతే ఇలా జరుగుతుందన్నమాట. లవర్ నుంచి లంచ్ ఒక్కసారిగా ఒప్పుకుంటావా వండుకొని తినేసేదా? సినిమాలు ఈ రోజుల్లో ఏదో ఒకరు పంపించారనమాట, ఒక ప్రభుజీ ఏదో ఒక సినిమా వస్తుంది తెలుగులో, రావణాసుర అని ఒక సినిమా వస్తుంది, ఏం జరుగుతుంది మన సొసైటీలో అనేసి ఎవరో పంపించారనమాట. ఏంటి, రావణుడికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా రాక్షసుణ్ణి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంట్లో భర్త లేనప్పుడు భార్యని అపహరించుకొని పోయే వాళ్ళందరికీ నువ్వు సపోర్ట్ చేసినట్లు, నువ్వు రావణుడికి సపోర్ట్ చేసినట్లు. తమ్ముడి యొక్క ఆస్తిని దౌర్జన్యంగా సంపాదించే వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు నువ్వు రావణుడికి సపోర్ట్ చేసినట్లయితే. సపోర్ట్ చేస్తారా మీరందరూ? మీరే తమ్ముడు అనుకోండి, మీ అన్నగారు దౌర్జన్యంగా నీ ఆస్తిని మొత్తం తీసుకునే వాళ్ళని ప్రయత్నిస్తే, మీ ఫ్రెండ్ తనకు సపోర్ట్ చేశారంటే ఏమవుతుంది మీ పరిస్థితి? ఏమవుతుంది? ఇలాంటి విషయాలు మనకు గురుముఖత, ఆచార్యముఖత, శాస్త్రముఖత వింటేనే తెలుస్తాయి అన్నమాట. మనం ఏదో సినిమాలలోనో, ఇన్స్టాగ్రామ్ రీలల్లోనో, యూట్యూబ్ వీడియోల్లోనో చూసినట్లయితే తప్పు చేసినట్లే. మనకు నిజమైన విషయాలను మనకు అందకుండా వాళ్ళ యొక్క స్వార్థ బుద్ధి, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దాన్ని ప్రాపగేట్ చేయడం కోసమే ఈ మాధ్యమాలన్నీ వాడుతున్నారన్నమాట ఈరోజు. కాదా? సుగ్రీవుడు అడుగుతాడు, వాలి అడుగుతాడనమాట. రాముడు ఎప్పుడైతే వాలికి తెలుస్తుందో, రాముడు సీతని వెతకడానికి సుగ్రీవుడి యొక్క సహకారాన్ని కోరాడు, దాని గురించి వాలిని చంపుతున్నాడనే విషయం తెలిసిన తర్వాత వాలి అడుగుతాడనమాట, ఓ రామ, ఇంత చిన్న విషయానికి నన్ను చంపాలా? నువ్వే కనుక ఈ విషయాన్ని నాకు చెప్పినట్లయితే, సీతని వెతకాలి, నా సహాయం కోసం నా దగ్గరికి వచ్చినట్లయితే నేను ఇలా వెతికి తీసుకుని వచ్చి ఇచ్చేవాడిని కదా అని అడుగుతాడనమాట. కానీ దానికి రాముడు నిరాకరిస్తాడనమాట. ఎందుకు నిరాకరిస్తాడు? ఎందుకు నిరాకరిస్తాడు రాముడు?
ఆ? అధర్మం. వాలి కూడా అధర్మం వైపే ఉన్నాడు కాబట్టి రాంగ్ సైడ్. నువ్వు ఎంతటి బలవంతుడైనా నువ్వు తప్పు చేసావా అంగీకరించాడు రాముడు. తనకే సహాయం కావాలా, నీ దగ్గర చేయి చాపడు, నిన్నొచ్చి సహాయం అడగడు. నువ్వు ఎంత బలవంతుడైనా కూడా. రావణాసురుణ్ణి ముప్పు తిప్పలు పెట్టినాడు ఎవరు? వాలి. తనకు ఇలా అయిపోయింటుంది సీతను తీసుకురావడం. ఒక్క వాట్సాప్ మెసేజ్ రావణాసుడు, ఏ ప్లీజ్ డెలివర్ సీత టు రామ అంటే అయిపోయేది, సీత వచ్చేసేది. ఎందుకు? అధర్మం ఏం చేశాడు? వాలి కూడా తన తమ్ముడి యొక్క వేరే యొక్క వ్యక్తి భార్యను అపహరించి తనతో అనుభవిస్తున్నాడు, తనని అవమానించాడు. అలాంటి ఒక అధర్మాన్ని చేశాడు కాబట్టి, ఆ అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి రాముడు నిరాకరించాడు అన్నమాట. ఎంత బలవంతుడైనా కూడా నేను నిన్ను అంగీకరించలేను, ఇదే నీకు శిక్ష అని వాలిని సంహరిస్తాడనమాట. అదేవిధంగా రాముడి యొక్క రాజ్యంలో రాముడు పరిపాలిస్తున్నప్పుడు, రాముడు పరిపాలించేటువంటి యుగం పేరేంటి? కలియుగం, త్రేతాయుగం కదా. అంటే ధర్మం 3 పాదాల్లో ఉంటుంది, సత్యయుగంలో ధర్మం 4 పాదాల్లో ఉంటుంది. రాముడు పరిపాలించే సమయంలో పరిస్థితులు ఎలా ఉండేవంటే, సత్యయుగంలో ఉండేటువంటి పరిస్థితులు త్రేతాయుగంలో ఉండేవన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండేవాళ్ళు అన్నమాట. వ్యాధుల గురించి ఎవ్వరికి బాధే లేదన్నమాట. వ్యాధి అనే పదమే వినేవాళ్ళు కాదనమాట రాముడి యొక్క రాజ్యంలో. మానసిక శారీరక సమస్యలు ఎవ్వరికీ ఉండేవి కాదనమాట. రాముడు పరిపాలించినటువంటి సమయంలో మరణం వద్దు అనుకునే వాళ్ళకు మరణం కూడా వచ్చేది కాదు రాముడు పరిపాలించిన సమయంలో. మనకు వద్దు అనుకుంటే అన్ని ప్రకృతి కూడా అన్ని వనరులు మానవాళికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క వనరుల్ని కూడా అందించేదన్నమాట ప్రకృతి. నీళ్ళు, నదులు, సముద్రాలు, పర్వతాలు, అడవులు, వృక్షాలు, మట్టి, ప్రతి ఒక్కటి కూడా మానవాళికి కావాల్సిన అన్ని వనరుల్ని అందించేవన్నమాట రాముడు పరిపాలించిన సమయంలో. అది రామరాజ్యం అంటే. ఏదో మనము రాజకీయం కోసం మాట్లాడే విషయం కాదు రామరాజ్యం అంటే. 4 ఓట్ల కోసం మాట్లాడే విషయం కాదు రామరాజ్యం అంటే. రామరాజ్యం అంటే ప్రజలు రాముణ్ణి తన సొంత తండ్రిగా అంగీకరించి జీవించే వాళ్ళు అన్నమాట. అదేవిధంగా రాముడు కూడా ప్రతి ఒక్క జీవుణ్ణి, ఒక మనుషుల్నే కాదనమాట. ప్రజ అంటే సంస్కృతంలో ఒక మనుషులకే కాదనమాట, తన రాజ్యంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ప్రజ అన్నమాట. అంటే పక్షులు, జంతువులు, వృక్షాలు, చిన్న చిన్న చెట్లు, మొక్కలు, అవన్నీ కూడా ప్రజ, ఒక మనుషులే కాదన్నమాట. అలాంటి ఒక ప్రజల్ని ఆదరించి పరిపాలించి వాళ్ళందరినీ కూడా వైదిక ధర్మంలో, వర్ణాశ్రమ ధర్మంలో ఆనందంగా పరిపాలించేటువంటి ఒక వ్యక్తి రాజు. ప్రజ, రాజా, అది దానికి అర్థం. ఏదో మనం రాజకీయంగా 4-5 ఓట్ల కోసం రామరాజ్యాన్ని స్థాపించాలనేది కాదు. రామరాజ్యం అంటే ఇది. ప్రతి ఒక్కరూ రాముణ్ణి ఆదర్శంగా, రాముడు ఒక తండ్రి ఎలా ఉండాలో ఆదర్శంగా చూపించాడనమాట. రాముడు ఒక భర్త ఏ విధంగా ఆదర్శంగా ఉండాలో చూపించాడనమాట.
రాముడు ఒక అన్న ఏ విధంగా ఆదర్శంగా ఉండాలో చూపించాడనమాట. రాముడు ఒక కొడుకు ఏ విధంగా ఉండాలో ఆదర్శంగా చూపించాడనమాట. రాముడు ఒక రాజు ఏ విధంగా ఉండాలో ఆదర్శంగా చూపించాడనమాట. ఇది రామరాజ్యం అంటే, ఇది రాముడి లక్షణాలంటే. అదేవిధంగా ప్రజలు కూడా ధర్మబద్ధంగా జీవించేవాళ్ళనమాట. అది కూడా చాలా ముఖ్యం. రాముడు ఇలా జీవించడమే పరిపాలించడము, ప్రజలు ధర్మబద్ధంగా జీవించడం కూడా కావాలి. కదా? ఓ రాముడు పరిపాలిస్తున్నాడు కానీ మా ఇష్టం వచ్చినట్లు మేము బతికేస్తామంటే కుదరదు. మళ్ళీ అప్పుడే ధర్మబద్ధంగా మనము మన జీవితాన్ని సాగించినప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఎలా చెప్తారు అది? ఎలా కుదురుతుంది అది? ఓ నాకు కావాలి, అందంగా కనపడింది ఒక అమ్మాయి, నేను ఆ అమ్మాయిని అనుభవించాలి, కానీ ధర్మబద్ధంగా కుదరదు కదా. ఎలా కుదురుతుందా? కుదరదు ధర్మబద్ధంగా. ధర్మబద్ధంగా అంటే ఏంటి? అంగీకారం కూడా ఉండాలి కదా. నీకు ఒక అమ్మాయి కుదిరింది, నచ్చింది, ఆ అమ్మాయి అంగీకారం కూడా కావాలి కదా. నువ్వు గన్ను తీసుకెళ్ళి ఆ అమ్మాయి తలపైన పెట్టేసావు అనుకో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తావా కాల్ చేసేదా అంటే ప్రేమిస్తున్నా అంటుంది. అది ప్రేమ అవుతుందా, భయం అవుతుందా? ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఉందా దీంట్లో? ఓ నువ్వు ప్రేమిస్తావా యాసిడ్ పోసేసేదా? ఎక్కడుంది ప్రేమ? నన్ను నాతో ఉంటావా తినేసేదా? రావణాసురుడు అన్నట్టు తినేయడం ఏంట్రా? ఇవన్నీ మనము అర్థం చేసుకోవాల్సిన విషయాలు అన్నమాట. రాముడు 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 అంటాం కానీ ఏంటి, ఎందుకు రాముడు గొప్ప? ఈ విషయాలన్నిటి ద్వారా, ఈ విషయాలన్నీ గురించి, ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి రాముడు భగవంతుడు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం రాముడిని ఆదర్శంగా తీసుకుంటున్నాము. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ రాముణ్ణి లక్షల సంవత్సరాలైనా కూడా రాముడి గురించి డిస్కస్ చేస్తూ, మాట్లాడుకుంటూ, పూజిస్తున్నాము ఈరోజుకి కూడా. రావణాసురుడి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? రావణాసురుడికి కూడా చాలామంది తోబట్టువులు, అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఎంతమంది తన గురించి మంచిగా మాట్లాడి పూజిస్తున్నారు ఈరోజు? అందుకని రాముణ్ణి ఈరోజు కూడా మనం అందరం పూజిస్తున్నాం అన్నమాట. ఆ వీడియోలో చెప్పిన ప్రకారం కాదు. ఏంటి? ఎందుకంటే నేను భగవంతుడు కాబట్టి అంట. పోగొట్టుకున్న రాజ్యము, కాలిపోయిన రాజ్యము, లంకా రాజ్యం అది మాది. అవమానించబడిన శూర్పణఖ మా చెల్లెలు, చనిపోయిన వాళ్ళందరూ మాతో పొట్టువులు, కానీ జై జయకారాలు నీకు అంటే ఎందుకంటే నేను భగవంతుణ్ణి కాబట్టి. అందుకు కాదు మనము ఈరోజు రాముణ్ణి పూజిస్తుండేది. తనకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి, మానవాళికి ఆదర్శంగా నిలిచాడు కాబట్టి, ప్రతి ఒక్కరికి తన జీవితంలో ఎలా వ్యవహరించాలో మనకు ఆదర్శంగా నిలిచాడు కాబట్టి రాముడు ఈరోజు కూడా మనం పూజిస్తున్నాము. రాముడు సాక్షాత్తు భగవంతుడు. అదొక్క కారణమే కాదు, భగవంతుడైనా కూడా తను ఈ లక్షణాలు ఆదర్శంగా నిలిచాడు కాబట్టి మనం పూజిస్తాం. ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? వెరీ గుడ్ క్వశ్చన్. ఈ విధంగా నేను చెప్పాను ఇప్పుడు, రాముడు ఆదర్శంగా నిలిచాడు ప్రతి ఒక్క దానికి కూడా. ఈరోజు మనందరం కూడా కరప్షన్ ఫ్రీ సొసైటీ గురించి మాట్లాడుతున్నాం. ఏంటది? రాజకీయ నాయకులు మనం రోజు న్యూస్లో చూస్తుంటాం అన్నమాట. ఏంటి? ఈ కుంభకోణం జరిగింది, 2G స్కామ్ జరిగింది, 3G స్కామ్ జరిగింది, దీంట్లో జరిగింది, రాజకీయ నాయకులు లంచం తీసుకున్నారు, ఈ గవర్నమెంట్ ఆఫీసర్ లంచం తీసుకున్నారని. అంటే అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్ ఏంటి? కరప్షన్ ఫ్రీ ఉండాలని.
ట్రాన్స్పరెన్సీ ఉండాలని కదా, కదండి. ఆదర్శవంతుడైనటువంటి రాజు ఇలాంటి అపోహలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో రాముడు చూపించాడనమాట. రాజకీయంగా సీతను దూరంగా పెట్టాడే కానీ రాముడు తన వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా తన దగ్గరే ఉన్నిందనమాట సీత. ఇది ఒక ఆన్సర్. సెకండ్ ఆన్సర్, మీరు అడిగిన ప్రశ్న, ప్రజలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుకున్నారంటే మనకు ఈ విషయాన్ని చెప్పడానికి. అదే వాళ్ళు ఆ రోజు మాట్లాడకపోతే మనం ఈరోజు డిస్కస్ చేసేవాళ్ళం కాం కదా. సొసైటీలో ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటి జరిగినప్పుడు రాజు అనేవాడు ఏం చేయాలి? స్పాట్లెస్ క్యారెక్టర్ ఉండాలి అని మనం ఈరోజు అందరూ మాట్లాడుకుంటాం. రాజకీయ నాయకుడు ఈరోజు మనల్ని పరిపాలించే వ్యక్తికి స్పాట్లెస్ క్యారెక్టర్ ఉండాలని, అదే రాముడు చూపించాడనమాట. అలాంటి ఒక నింద వచ్చినప్పుడు ఆ నింద నిరూపణ జరిగేంత వరకు ఎలాంటి చర్య తీసుకోవాలో అది తీసుకున్నాడనమాట రాముడు. తను రాజకీయంగా సీతను దూరంగా పెట్టాడే కానీ వ్యక్తిత్వంగా ఎప్పుడూ తన మనసులోనే ఉండేదన్నమాట సీత. ఇది ప్రజలు కూడా, వాళ్ళందరూ కూడా ప్రజలు, రామరాజ్యంలో ఉన్న ప్రజలందరూ సాధారణ ప్రజలు కాదు. వాళ్ళందరూ కూడా రాముడి యొక్క లీలలో పాల్గొన్న వాళ్ళందరూ అన్నమాట. కాబట్టి మనమందరూ ఈరోజు డిస్కస్ చేసుకోవాలి కదా, ఇలా జరిగింది, రాముడు స్పాట్లెస్ పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలో చూపించాడు ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు అని మనం అందరూ డిస్కస్ చేసుకోవాలి కదా ఈరోజు. అంటే సొసైటీలో ఎలా ఉండాలి అని ఇంకొక విషయం అన్నమాట. ఎవరైతే ఒక పురుషుడు ఎలా వ్యవహరించాలి, స్త్రీ ఎలా వ్యవహరించాలి అని మనకు ఈ శాస్త్రం ద్వారానే మనకు చెప్తారనమాట ఋషులు. ఉదాహరణకు ఎవరో ఒక స్త్రీ కొన్ని మాసాలు వేరే ఒక పురుషుడు యొక్క ఇంట్లో ఉనిందంటే ఇట్స్ ఎ క్వశ్చనబుల్ థింగ్, నో, జనరల్గా కూడా ప్రశ్నించాల్సినటువంటి ఒక వ్యవహారం అది. ఎవరో ఈరోజు నువ్వు అడగకపోతే ఎవరో ఒకరు అడుగుతారు. రావణాసుర అనే ఒక మూవీలో మళ్ళీ అడుగుతారు. ఆ రోజు ఆ చాకలి ఆ ప్రశ్న అడగకపోతే ఈరోజు ఈ సినిమాలో రాముడు ఎలా స్వీకరించాడు సీతని, ఇన్ని నెలలు సీత రావణాసురుడితో పాటు ఉన్నింది కదా, ఎలా స్వీకరించాడు, తన భార్య ఎవరితో ఉన్నా కానీ రాముడు తీసేసుకుంటాడా, కొంచెమైనా సిగ్గు లేదా? అరే మళ్ళీ ఒక ప్రాపగాండా సృష్టించేస్తారు కదా. మళ్ళీ ఒకటి ఆదర్శం, అందుకే అనుకున్నాం మనం, ఆదర్శంగా నిలిచాడనమాట. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక రాజకీయ నాయకుడు, పరిపాలించే వ్యక్తి ఏ విధంగా ఆదర్శంగా ఉండాలి అని రాముడు చూపించాడనమాట. వేరే ప్రశ్నలు ఉన్నాయండి? కాబట్టి ఈ రామరాజ్యం పరిష్కరించేశాడుగా. అదే అందుకే మనము ఈ శాస్త్రపరమైన విషయాలు, ఆధ్యాత్మిక పరమైన విషయాలు మన సొంతంగా మనము తెలుసుకోవడం చేయకూడదన్నమాట. ఈరోజు అదే జరుగుతోంది. ఈరోజు సొసైటీలో అదే జరుగుతోంది. ఎవరో ఒక ఆదిపురుష్ అని ఒక సినిమా తీసేస్తారు. శాస్త్రానికి దానికి సంబంధమే ఉండదు అసలు. రావణాసురుని కూడా అవమానం చేశారు ఆ సినిమా ద్వారా. ఆ ఫ్రెంచ్ కట్ చేసి రావణాసురుడు కూడా ఒక రాజు, వైదికమైనటువంటి రాజు. తను ఈ కామక్రోధాలు ఇవన్నీ కూడా తన ప్రజల్ని కొంచెం బాగా చూసుకునేవాడు అనమాట. చాలా మంచి లక్షణాలు ఉన్నాయి రావణాసురుడిలో కూడా. చాలా అంటే చాలా కాదు, మరి కొన్ని ఉన్నాయి. అతన్ని పూర్తిగా ఏదో ఒక హాలీవుడ్ మూవీలో చూపించినట్టు చూపించేయడాలు ఆ సినిమాలో. ఎందుకు? తనకు ఏ విధంగా రామాయణం అర్థమైందో ఆ విధంగా అర్థం చేసుకుని దాన్ని సినిమాగా తీసి ప్రజల్లోకి తీసుకెళ్ళడం, వాళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేయడం.
ఈ విషయం ఏ సినిమాలో, ఏ యూట్యూబ్ వీడియోలో, ఏ వెబ్ సిరీస్‌లో, ఏ ఓటీటీ సీరీస్‌లో ఈ విషయాలన్నీ చెప్పాడు రాముడి గురించి ఈ లక్షణాలున్నాయి. రావణాసురుడికి ఈ లక్షణాలున్నాయని. ఎవరు ఎవరు చూపిచ్చారు ఇంతవరకు? చూపిచ్చారా? వాళ్ళకు ఏమర్థమైందో అవే మాట్లాడతారు. వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో. ఉదాహరణకి చాలామంది చాలా విధంగా అర్థం చేసుకుంటారు. కొంతమంది అనుకుంటారు భగవద్గీత ఆ! ఏంటి నాన్ వయలెన్స్ అహింసను ప్రాపగేట్ చేస్తుంది అంటారనమాట. భగవద్గీత మొత్తం విన్న తర్వాత అర్జునుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? వెళ్లి కౌరవులందరినీ సంహరించాడు. ఎంతమంది వాళ్ళు? 18 అక్షౌహిణీలు. అంటే కొన్ని కోట్ల మంది. ఎక్కడ అహింస ఎక్కడుంది? మనం మాట్లాడే అహింస. అంటే నాకేదో అర్థమైంది. అదే విషయం, అదే నిజము, అదే నేను అందరికీ టీవీ, వీడియోల మాధ్యమంగా చెప్పేస్తానంటే అలా కుదరదనమాట. శాస్త్రపరంగా ఆ నిజ దాని తాత్పర్యం ఏంటి? నిజమైన అర్థం ఏంటి? అది మనకు ఆచార్య గురు పరంపర మూలంగానే మనకు అర్థమవుతుందనమాట. టీవీ సినిమాలు ద్వారా మనకు అర్థం అవ్వదనమాట. చాలా సీరియల్స్ వస్తున్నాయి ఈ మధ్య. 'శ్రీకృష్ణ' అనేసి, 'రాధాకృష్ణ' అనేసి. ఎక్కడున్నాయి? అథెంటిసిటీ ఎక్కడుంది? ఎక్కడ వాళ్ళకెక్కడున్నాయి అథెంటిసిటీ? ఎక్కడా లేవు. కాబట్టి మనము ఎప్పుడైతే మనము ఆచార్యులు ప్రభుపాదుల భగవద్గీత చదివామో, భగవద్గీత నిజంగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా భాగవతం అర్థం చేసుకోవాలో, కృష్ణలీలలు అర్థం చేసుకోవాలంటే శ్రీమద్ భాగవతం చదవాలి. రామాయణం అర్థం చేసుకోవాలంటే వాల్మీకి ఏ విధంగా అయితే రామాయణం రాశాడో అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓం రౌట్ అర్థం చేసుకున్న విధంగా కాదు. అంటే ఇక్కడ ఎక్కువ మంది మళ్ళీ ఇక్కడ ఫ్యాన్ బేస్ అనేది తయారవుతుందనమాట. రావణాసుర ఫ్యాన్ బేస్ అని. చాలామంది ఉన్నారు. రాముడికే ఎందుకు రామలీల, రావణాసురుడిని కూడా సెలబ్రేట్ చేయాలి కదా! అంటే దసరా అప్పుడు రాముడి యొక్క ఇది కాలుస్తారు. రావణాసురుడి యొక్క ఇది కాలుస్తారు కదా! నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కూడా ఆ రోజు రాముడు రావణుడి పైన విజయం సాధించి విజయదశమి. ఆ రోజు చాలామంది అభిప్రాయము చెప్తారన్నమాట. ఏంటి రాముడిని ఎందుకు రావణాసురుడిని అన్యాయంగా ఓడించేసి చంపేశారు అని అదొక మళ్ళీ ఒక సెంటిమెంట్ తయారవుతుందనమాట. ఎందుకు వాళ్ళకి ఈ శాస్త్రపరమైన గురుముఖతః ఆచార్యముఖతః ఈ విషయాలన్నీ వాళ్ళకి చేరలేదనమాట. ఎవరో సినిమా మాధ్యమంగానో, సీరియల్ మాధ్యకంగానో, యూట్యూబ్ వీడియో ద్వారానో తెలుసుకొనేసి రావణాసురుడికి సపోర్ట్‌గా మాట్లాడడం మొదలుపెడతారనమాట. అదేవిధంగా చాలా ఉన్నాయి. కర్ణుడికి సపోర్ట్ చేస్తారు కొంతమంది. అర్జునుడిది తప్పంటారు, కృష్ణుడిది తప్పంటారు. ఎక్కడుంది వీళ్ళకి సోర్స్ ఎక్కడుంది? మీకేమైనా ఉన్నాయండి క్వెషన్స్? రామాయణం ప్రభుపాదులు వారి శిష్యులే రాశారనమాట. ఒక బుక్ మన టెంపుల్‌లో కూడా దొరుకుతుందనమాట. అంటే ప్రభుపాదులు వారు ఎక్కడెక్కడ రాముడి గురించి మాట్లాడారో దాన్ని ఆధారంగా రామాయణాన్ని ఒక బుక్ దొరుకుతుందనమాట. మన టెంపుల్‌లో కూడా దొరుకుతుంది. వాల్మీకి రామాయణం అది అనమాట ముఖ్యం. వాల్మీకి రామాయణం. చాలా రామాయణాలు ఈరోజు మనకు మార్కెట్‌లో ఉందనమాట. రకరకాల తమిళ్‌లో ఫేమస్ రామాయణం కంబ రామాయణం అనేసి, తెలుగులో ఒక ఫేమస్ మొల్ల రామాయణం అనేవి. అంటే ఏంటి? ఈ రచయితలు వాళ్ళకు అర్థమైన రీతిలో రాశారనమాట ఇవన్నీ. హిందీలో కూడా రామచరితమానస్ అని ఉందన్నమాట. ఇవన్నీ వాల్మీకి రామాయణాలు కాదు. వాల్మీకి రామాయణం మాత్రమే శాస్త్రీయం. మిగిలినవి ఏవీ కాదు. ఎవరు?
రాస్తారండి. మనం జాగ్రత్తగా చదివేటప్పుడు జాగ్రత్తగా ఆహ్, సాంప్రదాయాన్ని చూసి ఎవరు రాసారు అనేది చూసుకొని తీసుకోవాలి. జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. దాంతో పాటు మనము మ్యాచ్ చేస్తూ ఉండాలనమాట. ప్రభుపాదుల వారి భాగవతంలో ఏం చెప్పారు, భగవద్గీతలో ఏం చెప్పారు, ఇవన్నీ మనము మ్యాచ్ చేసుకుంటూ ఉన్నామంటే ఒకంతకు మనకు అర్థమవుతుందనమాట. అది మహాభారతం. భాగవతం సారీ, అది భారతం. భాగవతం. అది కూడా ఆయన రాసాడు కదా! అది హ్మ్, వేదవ్యాసుడు రాసినటువంటి భాగవతం కాదు. వేదవ్యాసుడు రాసినటువంటిది మాత్రమే భాగవతం. ఎందుకంటే ఆయన గురు శిష్య పరంపరలో వచ్చాడు. ఏ విధంగా నేను మొదట్లో చెప్పానో, వాల్మీకి నారదుడిని అడిగాడు ఎవరా హీరో అనేసి. అదేవిధంగా వ్యాసుడు, వేదవ్యాసుడు కూడా నారదుడి దగ్గరే వింటాడనమాట ఈ విషయాలన్నీ కూడా. నేను ఏ విధంగా మొదట్లో చెప్పానో ఆచార్యముఖతఃనే మనం తీసుకోవాలన్నమాట ఈ విషయాలన్నీ. మనం ఏదో సృష్టించకూడదు విషయాలన్నీ. సో శాస్త్రం ప్రకారం ఏంటి, ఈ వైదిక జ్ఞానం ఏ విధంగా వస్తుంది, పరంపర ద్వారా వస్తుందన్నమాట. ఆ పరంపర ఎలా వచ్చింది, సాక్షాత్తు భగవంతుడే బ్రహ్మకు బోధించాడనమాట. భాగవతంలో ఈ విషయం గురించి ఉందన్నమాట. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ. అంటే మొట్టమొదటిసారి ఈ వైదిక జ్ఞానాన్ని సాక్షాత్తు భగవంతుడే హృదయ మాధ్యమంగా బ్రహ్మకు ఉపదేశించాడనమాట. బ్రహ్మ నారదుడికి ఉపదేశించాడు. నారదుడు ఎవరికి ఉపదేశించాడు, వాల్మీకి ఉపదేశించాడు, వేదవ్యాసుడికి ఉపదేశించాడు, మళ్ళీ వేదవ్యాసుడు మధ్వాచార్యులకు ఉపదేశించాడు. ఇలా పరంపర ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మాత్రమే మనం స్వీకరించాలన్నమాట. ఆ పరంపరలో వచ్చిన వారే శ్రీల ప్రభుపాదుల వారు, 32వ ఆచార్యులు ఈ పరంపరలో వచ్చిన వాళ్ళు. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా నా యొక్క అభిప్రాయం ఇది అని ఎక్కడా చెప్పలేదు. అన్ని 32 బుక్కులు చదివినా కూడా మీకు ఎక్కడ దొరకదు ఇది నా అభిప్రాయం అనేసి. పర్వాలేదు, రామాయణం. శ్రీమద్ భాగవతం की जय, श्रीमद् रामायणम की जय, जगद्गुरु शिला प्रभुपाद की जय, निताय गौर प्रेमानंद।